హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి నిన్నటి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వ్లాగ్ అండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇక్కడ నేను సాంబార్ ప్రీమిక్స్ చేస్తున్నాను. ఇంకా దానికి ఇడ్లీ, దోస లాంటి వాటిల్లోకి ఈ ప్రీమిక్స్ చేసుకుంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ అనేది ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పాన్‌లోకి అన్నీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. పాన్‌లోకి ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, హాఫ్ కప్పు బియ్యం వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఎక్కడ కూడా హై ఫ్లేమ్‌లో అసలు పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లో పెట్టి పప్పు లోపల వరకు వేగేంత వరకు లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పక్కనే ఉండి ఫ్రై చేసుకోండి. కొంచెం కదిలినా కూడా మాడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి బియ్యం అనేది కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే మనకు తెలుస్తుంది. అక్కడక్కడ వైట్‌గా అవుతుంది పప్పు కూడా. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ అంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత అదంతా తీసి ఒక ప్లేట్‌లోకి పెట్టేసాను. చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలండి. లేకపోతే వాటర్ వచ్చేస్తుంది. అంతా కూడా తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టేసాను. ఇప్పుడు అదే పాన్‌లోకి ఒక కప్పు వరకు ధనియాలు, ఇంకా మనం తినే టేస్ట్‌కి తగ్గట్లుగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. గుప్పెడు మళ్ళీ కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఒక 10 వరకు మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. చూడండి ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది ఇది వేగేటప్పుడు. ఇది కూడా బాగా వేగిన తర్వాత చూడండి కరివేపాకు మనకి బాగా క్రిస్పీగా అయిపోతుంది. అప్పటి వరకు వేగితే సరిపోతుంది. ఇది కూడా వేగిపోయినట్లే. ఇంకా అదంతా కూడా తీసి అదే ప్లేట్‌లోకి తీసి పెట్టేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చల్లారిపోవాలి కంప్లీట్‌గా. ఈ గ్యాప్‌లో కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి పక్కన స్టవ్ పైన నేనైతే ఇడ్లీ పెట్టేసాను. ఇడ్లీ పిండి ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇడ్లీ అయితే పెట్టేసాను. ఇప్పుడైతే నేను సాంబార్ కోసము ఆనియన్ ఒకటి, తర్వాత టమాటోస్ 2 అయితే కట్ చేసుకుంటున్నాను. టమాటో ఒకటైనా సరిపోతుంది. నేను మాత్రం 2 ఏస్తున్నా. ఇంకా ఏ వెజిటబుల్స్ వేయట్లేదు. అందుకని చెప్పేసి 2 టమాటోస్ ఏస్తున్నా. ఇదే ప్రీమిక్స్ మనము రైస్‌లోకి కూడా బావుంటుందండి. ఏదైనా ఇంకా ఎక్స్‌ట్రాగా వెజిటబుల్స్ ఏదైనా వేసుకుంటే రైస్‌లోకి కూడా సేమ్ ప్రాసెస్సే బావుంటుంది. టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్‌లో చల్లారిపోయింది. ఇంకా మనం ఫ్రై చేసుకున్న పెట్టుకున్నాం కదా! అదంతా కూడా ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకొని దాంట్లోకి ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేశాను. మీరు ఇంకా బాగా పౌడర్ చేసేసుకొని ఒక కంటైనర్‌లో స్టోర్ చేసేసుకోవడమే. నేనైతే ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 3 స్పూన్స్ వరకు ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. ఇదంతా కొంచెం బాగా వాటర్‌తో మంచిగా 3 స్పూన్స్ తీసుకున్న దాన్ని వాటర్ వేసేసుకొని కొంచెం ఎక్కడ లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. మనకు పప్పు ఏదైనా ఉంటే కూడా బాగా నానిపోతుంది. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ సాంబార్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ ప్రీమిక్స్ మనకి కనీసం ఒక 3 మంత్స్ అయినా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ హడావిడి లేకుండా ఇడ్లీ లాంటి వాటిల్లోకి అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకున్నాను కొంచెము. తర్వాత తాలింపు గింజలన్నీ వేశాను. తర్వాత ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత 4 తెల్లగడ్డలు కూడా వేసి అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకున్నా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేశాను. అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను టమాటోస్ కూడా వేసేస్తున్నాను. ఇంకా కావాల్సిన వెజిటబుల్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. మునక్కాయలు కానీ, వంకాయలు ఇలాంటివి ఏదైనా కూడా వేసుకోవచ్చు. బెండకాయ లాంటివి చాలా బావుంటుంది. నేనైతే ఆనియన్స్, టమాటోస్ మాత్రమే వేశాను. ఇడ్లీ కోసం కదా అని చెప్పేసి. రైస్ కూడా సేమ్ ప్రాసెస్. ఈ ప్లేస్‌లో మనము ఇంకేదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడమే అంతే. చూడండి టమాటోస్ కూడా మగ్గినాయి. జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్‌నంతా కూడా వేసేసాను. వేసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఎక్స్‌ట్రాగా ఒక కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. మనం తినే కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్‌ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇంకా ఉప్పు, కారం ఏం అవసరం లేదు. నేనైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఈ ప్రాసెస్‌లో అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతది ఈ సాంబార్ అనేది. ఒక 5-10 నిమిషాల వరకు బాగా మరిగించండి హై ఫ్లేమ్‌లో పెట్టేసి. అప్పుడు పప్పు కూడా ఏదైనా ఉడకకుండా ఉంటే మాత్రం బాగా ఉడికిపోతుంది. లాస్ట్‌లో కొద్దిగా చింతపండు రసం వేసి ఇంకొక 5 నిమిషాలు బాగా మరిగించాను. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుంది. తొందరగా చేసుకోవచ్చు. మనం నార్మల్‌గా చేసుకునే హోమ్‌మేడ్ సాంబార్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. ఇంకా మనము బియ్యము, పచ్చిశనగపప్పు మిక్సీ పట్టాం కదా! దానివల్ల బాగా చిక్కగా ఉంటుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీలు కూడా అయిపోయినాయి. దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి ఇడ్లీలు వేసేసుకొని సాంబార్ కూడా వేసుకున్నా. సాంబార్, ఇడ్లీ ఏమైనా చాలా బావుంటుంది కాంబినేషను.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీలోకి సాంబార్ బాగా నానితే ఇంకా టేస్ట్ వస్తుంది కదా. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.